స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదను, ఆత్మతో శరీరముతో నిన్ను ఘనపరచెదను. స్తుతి ఆరాధన నీకు నాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకు నిరతము యేసయ్యా. ఆశీనుడయున్నవాడా, ఆకాశమహాకాశము నిన్ను ఘనపరచునయ్యా. తిరుమల మీద ఆశీనుడయున్నవాడా, ఆకాశమహాకాశము నిన్ను ఘనపరచునయ్యా. స్తుతి ఆరాధన నీకు నాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకు నిరతము యేసయ్యా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. ఆశీనుడయున్నవాడా, మహిమ స్వరూపుడా నిన్ను పొగడిదనయ్యా. స్తుతుల మీద ఆశీనుడయున్నవాడా, మహిమ స్వరూపుడా నిన్ను పొగడిదనయ్యా. స్తుతి ఆరాధన నీకు నాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకు నిరతము యేసయ్యా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.
దేవుని నామం మహిమ కలుగును గాక. ప్రైజ్లో మరి క్రీస్తు మధుర స్వరము అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మరి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ దినమున మనము ధ్యానించుకోవాల్సినటువంటి విషయం ఏదంటే క్రాస్. మరి సిలువ గురించి ధ్యానించుకుందాం. అసలు సిలువ అవసరం ఎందుకు మానవునికి? మరి మొట్టమొదటిగా ఆదాము అవ్వ చేసిన పాపమును బట్టి ప్రతి మానవుడు పాపిగా నిర్ధారించబడిన దేవుని మాటలను వ్యతిరేకించి మరి దేవునికి విరోధముగా వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి మరి దేవుడు వారికి ఏమి పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాడు అంటే మరణము వారికి సంప్రాప్తమైంది. మరి ఈ మరణాన్ని తప్పించాలంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పాపము నుంచి ప్రతి మానవుణ్ణి బయటికి వేయడానికి, తాను సృష్టించిన సృష్టిలోని ప్రతి మానవుణ్ణి బయటికి వేయడానికి దేవుడు ఏం చేసినాడంటే ఒక యజ్ఞ పశువుగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. మరి చూడండి, మరి గమనించినట్లయితే ఈ సిలువ మరణము అనేది సాధారణమైన మరణము. అంటే ఆ మరణం ఏదంటే అది పనిష్మెంట్ అన్నమాట. ఎవరికి? నేరస్తులకు అది పనిష్మెంట్. రోమా గవర్నమెంట్ విధించినటువంటి పనిష్మెంట్ అన్నమాట. మరి ఇక్కడ ఏమంతగిన ఈ సిలువలో మరణించడం అనేది అది చాలా అవమానకరమైన విషయం మొట్టమొదటిగా. మరి రెండవది చూసినట్లయితే రాజద్రోహము చేసిన వారికి మరి నేరాలు చాలా భయంకరమైనటువంటి మరి ఘోరాలు హత్యలు చేసిన వారికి ఈ యొక్క పనిష్మెంట్ను వాళ్ళు మరి ఆమోదించడం అయిందనమాట. మరి అంత మాత్రమే కాకుండా ఇక్కడ విధి విధానం ఏముందంటే నేరస్తుడే సిలువను మోయాలి. కాబట్టి ఎవరు నేరము చేస్తే అతడే సిలువను మోయాలి. ఎంతవరకు మోయాలి? ఏ ప్రదేశంలో అయితే సిలువను వేస్తారో ఆ నేరస్తుడికి ఆ ప్రాంతము వరకు ఆయన దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఆ యొక్క సిలువ బరువు ఎంత ఉంటుందంటే మినిమం 90 kgs పైనే ఉంటుంది. కాబట్టి ఆ కొయ్యం రాళ్ళతో చేయబడినటువంటి సిలువను నేరస్తుడు మోయాలి. మరి చూడండి, ఇక్కడ నేరస్తునికి ఏ విధంగా శిక్ష విధిస్తారంటే రోమన్ గవర్నమెంట్ అక్కడ ఒక ఎత్తైన ప్రాంతానికి కూడా తీసుకొని వెళ్తారు. వాళ్ళని ఎత్తైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని కిందికి తోస్తారనమాట. తోసుకొని వెళ్ళినప్పుడు మరి ఆ నేరస్తుడు దొల్లుకుంటూ వెళ్ళిపోతుంటున్నాడు. దొల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరి పెద్ద పెద్ద బండరాలు తీసి ఆ యొక్క వ్యక్తి మీద వాళ్ళు వేస్తారు. వేసినప్పుడు ఆ యొక్క పెద్ద బండరాల కింద వాళ్ళు నలిగి చనిపోతారు. ఇది ఒక రకమైన పనిష్మెంట్ అన్నమాట. మరి ఇంకొక పనిష్మెంట్ ఏమంటే మరి రాళ్లతో కొట్టబడి చంపబడి, ఇది కూడా ఒకానొక పనిష్మెంట్ అన్నమాట. మరి రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు ఆ యొక్క నేరస్తునికి కలిగే వేదన, బాధ అదంతా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వారికి విధానం అన్నమాట. ఆ విధానంలో వారికి పనిష్మెంట్ ఉంటుంది. మరి అంత మాత్రమే కాకుండా చూడండి, మరి ఇక్కడ మరి యేసు ప్రభుకి ఎందుకు సిలువ మరణము అంటే మరి యేసు ప్రభువు చేసినటువంటి మరి తప్పేంటి అంటే మరి అక్కడ అందరూ యెరూషలేము దేవాలయంకి యేసు ప్రభును వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ వారికి మంచి మంచి వస్త్రాలన్నీ ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తుంటున్నారు. అప్పుడు ప్రజలందరూ ఆయనకి తమ పై వస్త్రాన్ని కింద పరుస్తారు. పై వస్త్రము అంటే అది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వస్త్రం అన్నమాట యూదులకు. అటువంటి వారి వస్త్రాలను తీసి ఆయన పాదముల కింద పరుస్తారు. పరిచినప్పుడు యేసు ప్రభు మరి గాడిద మీద పెద్ద గాడిదలు అక్కడ యూస్ అయ్యేటివి అనమాట. అంటే ఇక్కడ మనం వాడే కాదు కానీ అవి చాలా హైట్గా ఉంటాయి. ఆ గాడిద మీద యేసు ప్రభువును ఊరేగిస్తూ వాళ్ళు యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తారు. అక్కడ మరి ఆయన మీద పువ్వులు ఇంకా ఆ యొక్క మళ్ళీ ఖర్జూరపు మట్టలతో ఆయన్ని మరి వాళ్ళు ఆహ్వానిస్తారనమాట. అటువంటి విషయం అక్కడ జరుగుతుంది మరణానికి, యేసు ప్రభు మరణానికి ముందు. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే అటువంటి ప్రజలే మరి ఆయన మీద నేరారోపణ చేస్తుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు జరిగిందంటే ఒకసారి యెరూషలేములో ఆయన యేసు ప్రభు ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఏమని ప్రకటిస్తున్నా అంటే ఆయన ప్రకటించినప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినముల్లో దీన్ని లేపుతాను, లేదా నేను ఈ ఆలయాన్ని నిలబెడతాను అన్నప్పుడు మరి యూదులు అక్కడ ఆయన మాటల్ని ఏం చేస్తారంటే వాళ్ళు మరి సరి అయిన విధంగా అర్థం చేసుకోరు. ఈ దేవాలయం అంటే ఆ అర్థం ఏమంటే తన శరీరముని గురించి ఆయన ఆ విధంగా మాట్లాడతాడు. అంటే నన్ను చంపినప్పుడు నేను తిరిగి 3 రోజుల్లో లేస్తాను. కానీ యెరూషలేము దేవాలయం గురించి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని యూదులు తలంచుకొని మరి చూడండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అంటే
యెరూషలేము దేవాలయం అంటే సొలొమోను కట్టిన దేవాలయం. ఆ దేవాలయాన్ని పడగొట్టినప్పుడు అని దేవుడు యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా యేసుప్రభు మాట్లాడుతున్నారు అని గుసగుసలు ప్రారంభమవుతాయి. మరి అంత మాత్రమే కాకుండా మరి యేసు ప్రభువును మరి వాళ్ళు పట్టుకొని వెళ్ళి మరి అధిపతి దగ్గర నిలబెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, మీరు ఈయన్ని ఏమని అనుకుంటున్నారు అంటే, మరి ఈయన్ని మీరంతా కలిసి ఈ ఈ యొక్క వ్యక్తిని మీరు యూదుల రాజు అని మీరు ప్రకటిస్తున్నారు కదా. మళ్ళీ యేసు ప్రభువును ఆయన అధిపతి అడుగుతాడు, యూదుల రాజు నువ్వేనా అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, అవును నేనే యూదుల రాజును అని చెప్తాడు. రాజును అని చెప్పినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు, పిలాతు అన్నమాట. మరి ఆయన అంటాడు, మరి ఆయన ఎదురుగా ఉన్నప్పుడు మరి ఇది నేను రాజును అని ఆయన ప్రకటిస్తాడు. కానీ ఇక్కడ రాజు అని అంటే అర్థం ఏమంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చుటకు మరి పాప పరిహారార్థ బలిగా సిలువలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు, అప్పుడు జీవించిన వ్యక్తి కొరకు, ఇప్పటికీ జీవిస్తున్న వ్యక్తుల కొరకు, రాబోవు వ్యక్తుల కొరకు ఆయన ఒకటేసారి పాప పరిహారార్థ బలిగా సిలువలో మరణించినాడు. ఆయన ఎటువంటి పాపమును చేయలేదు. కానీ మరి ఇక్కడ ఏమంటున్నానంటే, మరి వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు రాజుని ప్రకటిస్తున్నావు కాబట్టి ఇది రాజద్రోహము, రాజద్రోహ నేరానికి నిన్ను సిలువ వేయాలి అంటున్నారు. మరి మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే మరి ఆ సిలువ మీద ఆ ఎర్రటి ఎండలో ఆయన వేసినప్పుడు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టినారు, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు. ఈ విధంగా జరిగింది. మరి యేసు ప్రభు శిలువ మరణానికి ముందు రోజు ఆయనకి 39 కొరడా దెబ్బలు కొడతారు. ఎందుకంటే రాజద్రోహ నేరానికి. మరి ఆ విధంగా కొట్టిన తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇది సరిపోదు కానీ సిలువ వేయాలి అంటారు. మరి చూడండి, ప్రజల మాటలకు తలయొగ్గి పిలాతు ఆయనకి సిలువ వేయుటకు ఆయన్ని అప్పచెప్తాడు. మరి ఆ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు ఆ యొక్క శిలువ మరణాన్ని మరి ఆయన అంగీకరిస్తాడు. ఈ శిలువ మరణంలో ఆయనని మరి తీసుకెళ్తూ ఉంటున్నారు. మరి ఆ యొక్క కొయ్యం రాను ఆ శిలువను ఆయన మోస్తూ వెళ్తుంటున్నాడు. ఎర్రటి ఎండలో మోస్తూ వెళ్తున్నప్పుడు ఆయన వీపు మీదైతే ఏమాత్రము మరి ఇది ఖండ లేదనమాట. అంటే ఆల్రెడీ ముందు రోజు రాత్రి 39 కొరడా దెబ్బలు ఆయన తిని ఉంటున్నాడు. మరి ఆ యొక్క కొక్కీల వంటివి ఉంటాయన్నమాట ఆ యొక్క కొరడాలకి. దానితో కొట్టబడినప్పుడు ఒక్కొక్కసారి కొట్టబడినప్పుడు ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క మాంసం అంతా దానికి అంటుకొని వచ్చేది. అటువంటి భయంకరమైనటువంటి స్థితి యేసు ప్రభు భరించినాడు. ఎందుకు భరించినాడంటే నీ కోసం, నా కోసం. ఆయన పొందినటువంటి గాయాలతో మనకి స్వస్థత, మన శరీరానికి స్వస్థత అన్నమాట. మరి తలకి ముళ్ళ కిరీటం పెట్టినారు. నువ్వు రాజు అంటున్నావు కదా, ఇదిగో నీ కిరీటం పెడతామని ముళ్ళ కిరీటాన్ని దేవుని తల మీద పెట్టి ఒత్తి ఉంటున్నారు. రక్తము కారి ఉంటున్నది. మళ్ళీ ఇది దేనికి సూచన అంటే, మన తలంపులు, మన మెదడుతో, మన తలలో మనం చేసే పాపపు యోచనలకి ఇది సూచనగా ఉంటుంది. మనం పాపపు తలంపు తలిసినప్పుడంతా మరి యేసు ప్రభు శిలువ మీద పడినటువంటి ఆ యొక్క శ్రమను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ ముళ్ళ కిరీటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన తలకు మరి ఆ యొక్క వేయబడిన ముళ్ళ కిరీటము బహు భయంకరంగా రక్తం కారుతా ఉంది. మరి నీవు నేను చేసినటువంటి మన తలంపుల్లో చేసినటువంటి తప్పులకు గాను ఆయన ముళ్ళ కిరీటం. మరి చేతులకు మేకులు కొట్టబడి ఉంటుంది. చేతులకు ఎందుకు మేకులు కొట్టబడిందంటే, మన చేతులతో చేసిన పాపాన్ని ఆయన శిలువ మీద మేకుల ద్వారా కొట్టబడి ఆ శిక్షను ఆయన భరించినాడు. మనము కాళ్ళ ద్వారా చేసిన పాపము, మరి పోరాని చోట్లకు మనం వెళ్ళినప్పుడు, మనం చేయరాని పనులు మనం చేసినప్పుడు మన కాళ్ళతో వెళ్ళి ఆయనకి కాళ్ళలో మేకులు కొట్టబడి ఉంటున్నది. ఇటువంటి దీనమైన స్థితిలో మళ్ళీ శిలువలో వేలాడుతూ ఆయన ఒక మాట అంటాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే దేవుడు అంటున్నాడు. మళ్ళీ ఈ ప్రపంచంలో మరి ఎంతోమంది ఉంటున్నారు గొప్ప గొప్ప మహానుభావులు. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు. ఏదంటే, యేసు ప్రభువు దగ్గర ఉన్నటువంటి గుణము, అద్భుతమైన గుణం ఏదంటే ఫర్గివ్నెస్, అంటే క్షమాపణ. ఆయన శిలువ మీద సమస్త పాపంలో ఉన్నటువంటి మానవులను ఆ యొక్క పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణానికి అప్పగించబడి మళ్ళీ శిలువను మరణంలో ఆయన ఆ విధంగా వెళ్ళటం ద్వారా సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులకు
ఏమి జరిగింది? విడుదల జరిగింది. కాబట్టి మరి మరి ఈ విషయం గమనించినట్లయితే మరి ఒక విషయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఏముందంటే, తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఆనాడు శిలువ మరణం పొంది ఆయన 3వ రోజున తిరిగి లేచినాడు. కానీ ఆ శిలువ నుంచి నువ్వు నేను నేర్చుకున్నది ఏమంటే, మరి దేవుడు అంటున్నాడు ప్రతివాడు శిలువ మోయాలి. అంటే నీ యేసు ప్రభువుని అంగీకరించిన నువ్వు నేను ఈ లోకంలో మరి అందరూ అనుకుంటారు హ్యాపీగా జీవించవచ్చు అని. అది కాదు. మనము దేవుడు మనకు అప్పజెప్పిన పని అంటే మనము మన సిలువ, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలు, ఆ యొక్క విధేయత, ఆ యొక్క తగ్గింపు అవన్నీ గుర్తు చేసుకుంటూ మనము మన సిలువను మోస్తూ మన దేవుని కొరకు మనము జీవించాలి. మరి చూడండి, మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగా కానీ పౌలు భక్తుడు అంటున్నాడు. అంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు గర్వపడేది దేనికోసం గర్వపడుతుంటున్నావు? ఆస్తి కోసం, అందం కోసము, లేదా చదువు ఉంది అని కాదు. కానీ యేసు ప్రభువు నా కొరకు సిలువలో బలి అయినాడు అని యేసు ప్రభు సిలువను మళ్ళీ మనము ఆ యొక్క గుర్తించుట ద్వారా మరి మనము గర్వపడాలి. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. యేసు ప్రభు బిడ్డగా నీవు కల్వరి సిలువలో ఆయన రక్తమును నువ్వు తీసుకున్నట్టు ద్వారా మళ్ళీ నీ పాపములు క్షమించబడి ఉండుట ద్వారా నువ్వు యేసు ప్రభు బిడ్డగా మార్చబడినావు. కాబట్టి దేని ఎందు అతిశయపడాలంటే మరి ఆయనను సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు కూడా మనము అతిశయపడకూడదు. మరి ఇంకొకటి విషయం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకాశమందు మనుష్యునిగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. ఇక్కడ సిలువలో ఆయన విధేయత చూపినాడు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞను ఆయన నెరవేర్చినాడు. సిలువ మరణాన్ని ఆయన యాక్సెప్ట్ చేసినాడు. తర్వాత తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి మహామహిమతో మరి సమస్త కోటాను కోట్ల దేవదూతల సమూహంతో ఆరాధింపబడుచున్నటువంటి దైవ కుమారుడు యేసు ప్రభువు మరి ఈ లోకంలో మానవునిగా నీ కోసం నా కోసం జన్మించి ఆయన తగ్గింపు స్వభావం కలవాడే జీవించినాడు. తగ్గింపు స్వభావంతో సిలువనెక్కినాడు. ఎవరో నేరస్తులకు వేయబడినటువంటి శిక్షను ఆయన నీ కోసం నా కోసం భరించినాడు. ఇంకా చివరిదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో అక్కడ మనకు సరే ఈ సిలువ మరణమును యేసు ప్రభు పొందినాడు కదా, మరి మనము చేయాల్సిన పని ఏమి? మనము సిలువ పట్ల బాధ్యత ఏమి అంటే మరి అక్కడ అంటున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మరి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి మరి ఆ యొక్క తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మన దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఎన్నో తిరస్కారములు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, మరి చాలా చోట్ల దైవ సేవకులను ఇష్టానుసారం కొడుతుంటున్నారు. ఇవన్నీ మనము దేవుని మహిమ కొరకు యాక్సెప్ట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంన ఈ యొక్క మళ్ళీ మనము ఈ 40 days యొక్క ఉపవాస దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే, ఆయన సిలువను మనం మోస్తూ అనుదినము ఆయన కొరకు జీవిస్తూ మన జీవితాల ద్వారా యేసు ప్రభు వైపుకు అనేక మందిని మనము ఈ దినమున మనము చేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యంను దీవించుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నమ్మకమైన తండ్రి, నీ బంగారు పాదం స్తోత్రం చేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో బట్టి నీకు స్తోత్రం నాయన. నీ సిలువను గురించిన ధ్యానమును ప్రభువా ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ఏ బిడ్డలైతే తండ్రి వాక్యాన్ని వినియించున్నారో ప్రతి హృదయంతో నువ్వు మాట్లాడండి నాయన. ఎందుకంటే ప్రతి బిడ్డ కొరకు నువ్వు మరణించుంటున్నావు, నీ తిరిగి రాబోతుంటున్నావు. యేసయ్యా, నిన్ను కలుసుకున్నట్టుకు తండ్రి మేము నీ రక్తంలో కలగబడి పరిశుద్ధులుగా మార్చబడినటువంటి బిడ్డలైతేనే ప్రభువా మేము నిన్ను పరలోకంలో కలుసుకొనగలం ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. వాక్యం నిన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో నీవు మాట్లాడి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామం నడుచున్నాను తండ్రి.